అమ్మా ఏ సంక్రాంతికైనా వాళ్ళని ఒకటే టార్గెట్, వచ్చిన ఆడియన్స్ ప్లెజెంట్ గా ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసి వెళ్తారు. ఈ సినిమా కూడా అంతే ఉంటుంది. సో ఇట్స్ లైక్ చిరంజీవి గారిని ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ఫుల్ లెంత్ ఫ్యామిలీ స్పేస్ లో తీసుకొచ్చిన సినిమా ఇది. సో ఖచ్చితంగా ఆడియన్స్ డెఫినెట్ గా అవుట్ అండ్ అవుట్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా అంటే కామెడీ, మాస్, హీరోయిన్ తో సెటైర్లు వేయటం, ఇట్లా రకరకాల ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి, ఫైట్స్, అదొక అదేంటంటే ఫుల్ ప్యాక్డ్ మీల్స్ లాగా అందరూ ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ అంటే మీరు ప్రోమోస్ వాటితో ఒక హైప్ అయితే పెంచేశారు. చిరంజీవి గారికి 70 years వచ్చేసాయి కదా, డ్యాన్స్ వేయగలిగారా లేదా, కొంచెం బాడీ సహకరించదు అనేది చాలా మంది డౌట్. కానీ ఒక్కసారి ఒక స్టెప్ వదిలేరు, ఇక ఆ గ్రేస్ అలాగే ఉంది, పోలేదని అనిపించింది. మీకే ఎట్లా అనిపించింది సార్ అది? అదే ఆయన తీసుకునే కేర్, ఫిట్నెస్, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మాకంటే ఫిట్ గా ఉంటారు ఆయన. సో అలాంటి ఆయన ఆ డాన్స్ చేయటం, అంత ఎనర్జీని ఆయన మెంటల్ గా ఆయన పుష్ చేసుకోవటం, ఇట్స్ వండర్ఫుల్ థింగ్. సో నిజంగా మన చిరంజీవి గారు ఇంకా మా జనరేషన్ కూడా ఆయన స్టిల్ 90s లో మేము చూసిన చిరంజీవి గారిలో ఉంటాం, మా జనరేషన్ చేసుకున్న అదృష్టం. డెఫినెట్ గా ఆయనతో ఇంకా మంచి మంచి డైరెక్టర్స్ మంచి సినిమాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. నాకు ఆపర్చునిటీ వచ్చింది అండ్ ఐ డిడ్ వండర్ఫుల్ జాబ్ అనుకుంటున్నాను. లెట్స్ సీ టుడే నైట్ ఇట్ విల్. అంటే ఒక స్టెప్ వదిలేరు, ఇంకా ఉన్నాయా మంచి స్టెప్స్ బాగా అభిమానులు అలరించేటట్టు? స్టెప్స్ అంటే ఓపెన్ సాంగ్ చాలా ఎనర్జెటిక్ ఉంటుంది. ఆ తర్వాత సినిమాలో చిన్న సర్ప్రైజులు ఉంటాయి. ఆల్రెడీ మిగిలిన అన్ని సాంగ్స్ లో కూడా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క స్టైల్లో డీల్ చేసాం. మిసాల పిల్ల మెలోడియస్ గా ఉంటుంది అండ్ శశిరేఖ చిన్న పెప్పిగా ఒక డాన్స్ నెంబర్ లా ఉంటుంది. సో అట్లా ప్రతి సాంగ్ కి అన్ని ఒకలా ఉండకూడదు అని చెప్పి అండ్ డిఫరెంట్ గా తీసాం. అన్నిట్లోని చిరంజీవి గారు అంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్, పాటలు, ఫైట్లు, డాన్స్ ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే. సో దాంతోపాటు బలమైన ఒక ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఉంటాయి సినిమా. అంటే ఫోక్ సాంగ్ కూడా ఉందంటున్నారు కదా సార్, వాస్తవేనా? ఒక ఫోక్ సాంగ్ ఉంది అని. అది ఉందండి, అది సిచ్యువేషనల్ గా వస్తుంది, కథలో ఒక దీంట్లో వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నారు 2-3 ఇంటర్వ్యూలు కూడా అన్నారు, అంతకుముందు చంటాబ్బాయి, దొంగ మొగుడు, తర్వాత మంచి దొంగ, జేబు దొంగ, ఇలాంటి అన్ని సినిమాల్లో పిచ్చ కామెడీ చేయటం, సరదాగా సెటైర్లు వేయటం, ఆయన స్లాంగ్ డిఫరెంట్ గా ఉండటం, హీరోయిన్ పిల్లటం, ఇవన్నీ ఉండేవి. బట్ ఆ తర్వాత చిరంజీవిని చూసే స్కేల్ మారిపోయింది. అంటే కొంచెం ఇది మెగాస్టార్ అనేసరికి ఒక రేంజ్, ఒక హడావుడి మారిపోయింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత మీరు ఆ లుక్ కి తీసుకొస్తున్నారు. పర్వాలేదు అంటే సాటిస్ఫై అవుతారా ప్రేక్షకులు? మళ్ళీ చిరంజీవి గారు నా పాత లుక్ కి కనెక్ట్ 200% అండి. అదే నా ఎయిమే సినిమాలో, అది ఖచ్చితంగా ఆడియన్స్ కూడా అదే ఎంజాయ్ చేస్తారని గట్టిగా బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన కామెడీలోకి దిగితే ఆయన టైమింగ్ కానీ, ఆయన హిస్టానిక్స్ కానీ, సో అలాగే ఆయన ఈ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకున్న విధానం కానీ, సో చాలా బాగా చేశారు అండ్ చాలా లైవ్లీగా ఉంటుంది ఫిల్మ్. అంటే ఇప్పుడు ఠాగూర్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఠాగూర్ వీళ్ళందరూ పోలీస్ అధికారులు మాట్లాడుతుంటే చిరంజీవి గారు వస్తారు. వచ్చిన తర్వాత నేను ఠాగూర్నండి అంటే కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ అంటది, ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది ఎట్లా ఠాగూర్ అని చెప్పుకోవటం అని. అలాగే దాన్ని ఇప్పుడు బేస్ తీసుకుంటే మీ కళ్ళల్లో కాంతి, ఆ బొగ్గల్లో మెరుపులు, ఖచ్చితంగా ఆయన హిట్ కాబోయే సినిమాకి డైరెక్టరే అని నాకు అనాలనిపిస్తుంది. మీకు అంత వెలుగు కనిపిస్తుందా? నేను బాగా టైర్డ్ అయిపోయి వారం రోజులు చాలా వెలుగు, ఎంత టైర్డ్ అయిపోయినా మన కాన్ఫిడెన్స్ అనేది అది మన కళ్ళు ఎప్పుడు ఇది కావు. అయితే మీరు అన్నట్టు అది గుడ్ సైన్ అన్నమాట. డెఫినెట్లీ సార్, అది ఖచ్చితంగా నిజం కావాలి. మీరు పడిన కష్టానికి, మీరు పడిన ప్రమోషన్ కి. యాక్చువల్గా కంబ్యాక్ తర్వాత ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టారు చిరంజీవి గారు, ఖైదీ నెంబర్ 150. ఆ తర్వాత వాల్తేరు వేరియా బిగ్ బ్లాస్ట్ అయింది. మిగతా మధ్యలో సినిమాలు వచ్చిన కొన్ని అంటే మిక్స్డ్ టాక్స్, కొంత పర్వాలేదు అన్న టాక్స్ వచ్చి 1-2 కొంత డిజాస్టర్లు కూడా పడ్డాయి. ఆయన కూడా హీరో సినిమాలు అన్నాక అన్ని ఫలితాలు ఉంటాయి. అయితే సంక్రాంతికి రిలీజ్ అయిన ఖైదీ నెంబర్ 156 తర్వాత వాల్తేరు వేరే 2 బ్లాక్ బస్టర్లు కొట్టాయి. ఆయన కంబ్యాక్ తర్వాత సంక్రాంతికి వస్తున్న దాదాపు నాకు తెలిసి 3వ సినిమా ఇది. ఎక్స్పెక్టేషన్స్ అయితే హెవీగా ఉన్నాయి. సేమ్ ఆ సాంప్రదాయం అనేది కంటిన్యూ అవుతుందా? 100% అవుద్దండి, 200% అవుద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా వచ్చి ఒక 2.5 years పైన అయింది. సో అలాగే చిరంజీవి గారు స్టార్ట్ టు ఎండ్ ఒక అద్భుతమైన క్యారెక్టరైజేషన్తో, మంచి పాటలతో, మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. సో త్రూ అవుట్ అంటే ఒక సగటు ప్రేక్షకుడు చిరంజీవి గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అన్ని దీంట్లో దొరుకుతాయి. వీటన్నిటితో పాటు చిరంజీవి గారు అండ్ ఒక విక్టరీ వెంకటేష్ గారు లాంటి ఇంకొక స్టారు,
ఒక జనరేషన్ లో ఒక రూల్ చేసిన ఇద్దరు స్టార్స్ ఒక ఫ్రేమ్ లోకి రావటం, ఇలాంటి బోల్డ్ అండ్ సర్ప్రైజ్లు ఎగ్జైట్మెంట్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆడియన్స్ కి ఈ సంక్రాంతి కూడా ముఖ్యంగా మెగా అభిమానులకి చిరంజీవి గారి అభిమానులకి కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఓకే, సంక్రాంతికి వస్తున్నాము, 300 కోట్లు ప్లస్ వచ్చింది, మీ అంచనా ఏంటి? మన